చోటా మోటా యూట్యూబర్ల నుంచి బడా బడా హీరోలు హీరోయిన్లు నటుల వరకు అందరూ కూడా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన వాళ్ళే. ఇప్పటి వరకు 11 మంది యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసులు నమోదు చేశారు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ పైన కూడా కేసులు నమోదు చేశారు. ఈ లిస్టులో హీరో విజయ్ దేవరకొండ నుంచి మొదలు పెడితే రాణా దగ్గుబాటి, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ పైన కూడా కేసులు పెట్టారు. అంతేకాదు హీరోయిన్లు ప్రణీత, అనన్య నాగళ్ళ, బుల్లితెర నటులు సిరి హనుమంతు, శ్రీముఖి, వంశీ సౌందర్యరాజన్, అలాగే వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృత చౌదరి, ఇలా మొత్తం 25 మంది సెలబ్రిటీస్పై కేసులు బుక్ చేశారు. యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బుల కోసం తెలుసో తెలియకో కకృతి పడ్డారంటే సరే, మరి టాలీవుడ్ హీరోలు హీరోయిన్లకి ఏమైంది? ఏం మాయ రోగం? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే వేల మంది జీవితాలు నాశనం అవుతాయని తెలిసినా ఆ పని చేశారా? డబ్బుల కోసమే ఏమైనా చేస్తారా? సెలబ్రిటీలపై కేసులు నమోదు సరే, మరి పోలీసుల నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? పిలిచి విచారిస్తారా? నేరం రుజువైతే అరెస్టులు చేస్తారా? అక్కడి వరకు వెళ్తుందా? ఈ ప్రశ్నలతో పాటు ఈ బెట్టింగ్ యాప్స్ దాని ప్రమోషన్లకు సంబంధించి ప్రధానంగా వినిపిస్తున్న ఒక 10 క్వశ్చన్స్, ఓ 10 క్వశ్చన్స్ని బిగ్ స్క్రీన్ పైన చూసే ప్రయత్నం చేద్దాం. బెట్టింగ్ యాప్స్ అసలు కథేంటి? ఐపీఎల్ సీజన్లోనే ఎక్కువగా ఎందుకు తెరపైకి వస్తాయి? బికాజ్ ఆఫ్ ద పాపులారిటీ ఆఫ్ ద స్పోర్ట్. ఈ దండ వెనక ఉన్నది ఎవరు? ఇది మాత్రం మిస్టరీగానే ఎప్పుడూ ఉండిపోతుంది. ఇక సెకండ్ క్వశ్చన్, బెట్టింగ్ యాప్స్లో జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయి? ఎంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు పెట్టారు? ఇప్పుడు వరకు వస్తున్న ఈ 11 మందేనా? ఇంకా ఇంతకు ముందు ఎవరైనా ఉన్నారా? ఇంకా రాబోతూ ఉన్నారా? థర్డ్ క్వశ్చన్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్పై ఏ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేస్తున్నారు? ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ ఏం చెప్తోంది? రైట్. ఫోర్త్ క్వశ్చన్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లకు ఎంత మొత్తంలో డబ్బులు చెల్లిస్తారు? నిజంగా అంత పెద్ద మొత్తం ఉంటుందా, లేదంటే మామూలుగా కొద్దో గొప్ప ఇచ్చే సరిపెడుతున్నారా? అలా కొద్దో గొప్ప ఇచ్చి సరిపెడితే కనుక మరి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని ఎలా లైనప్ చేస్తున్నారు? నెంబర్ 5, బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ ఆటల కథ తేల్చేందుకు నేరుగా ఈడీలో రంగంలోకి దిగిందని చెప్తున్నారు. మరి వీటిని ప్రమోట్ చేసిన వారి టోటల్ హిస్టరీ ఈడీ బయటకు తీస్తుందా? సిక్స్త్ క్వశ్చన్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు హవాలా రూపంలో చెల్లింపులు చేస్తారా? దీని వెనక మన ఊహలకు అందనంత పెద్ద నెట్వర్క్ ఉందా? మ్యాగ్నిఫై చేయించాల్సిన అవసరం లేదు, చూపించాల్సిన అవసరం లేదు. యాక్చువల్ గ్రౌండ్లో జరుగుతున్నదే మనం మాట్లాడుతున్నాం. సెవెంత్ క్వశ్చన్, దేశవ్యాప్తంగా ఈ బెట్టింగ్ యాప్స్ మాఫియా ఏడాది టర్నోవర్ ఎంత? ఒక్క క్రికెట్ బెట్టింగ్స్ రూపంలోనే లూటీ చేస్తున్నది ఎంత? ఎయిత్ క్వశ్చన్, నిత్యం ఈ బెట్టింగ్ భూతం మాయలో పడి ఎంతోమంది ఆర్థికంగా చితికిపోతున్నారు. ఎంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారో ఆ నెంబర్ తెలుసా? నైన్త్ క్వశ్చన్, ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలు మనల్ని ఆకర్షిస్తూ మనలో అత్యాశను నిద్రలేపే ఈ బెట్టింగ్ యాప్స్ను పూర్తిగా కట్టడి చేయడం సాధ్యమవుతుందా? ఫైనల్ క్వశ్చన్, బెట్టింగ్ కట్టడిలో ప్రభుత్వాలు, పోలీసుల అలసత్వం ఏమన్నా ఉందా? ఈ బెట్టింగ్ మాఫియాను కూకటి వేళ్లతో పెకిలించే అవకాశం ఉందా?